నాలుగో భాగం మలుపు. ఆ మలుపు వచ్చింది. చిన్న ఊళ్లలో తరచుగా జరిగినట్టే, గొప్ప ఉపన్యాసాల ద్వారా కాదు, పంచుకున్న మానవత్వపు ఒక్క క్షణం ద్వారా. ఆ సంవత్సరం వర్షాకాలంలో కాలువ గట్టు తెగి ఊరుసగం మునిగిపోయింది. ప్రసాదరావు వాడ్డు, శేషగిరి పొలాలు 2 గంటల్లోనే నీటమునిగాయి. కాలేజీ అబ్బాయిలను అరువు తెచ్చిన పడవతో రెస్క్యూ టీంగా నడిపించింది రాజా. ఛాతీలోతు నీళ్లలో నడుస్తూ, మునిగిన శిథిలాల్లో కాలు చిక్కుకున్న శేషగిరిని మొదట కాపాడింది కూడా రాజాయే. 3 రోజులపాటు ఇద్దరు తండ్రో కలిసి పనిచేశారు. రిలీఫ్ బియ్యం పంచుతూ, తెగిన కాలువగట్టు బాగుచేస్తూ, వృద్ధులను పొడి నేలకు మోసుకెళ్తూ. ప్రసాదరావు పార్టీ కార్యకర్తలు, శేషగిరి పార్టీ కార్యకర్తలు తమ జెండాలు మర్చిపోయి, ఒకే గుణపాలతో, ఒకే చేతులతో పనిచేశారు. మూడో సాయంత్రం రిలీఫ్ క్యాంప్ అరుగుమీద అలిసిపోయి కూర్చుని, శేషగిరి ప్రసాదరావు వైపు తిరిగి నెమ్మదిగా అన్నాడు, ఇన్నేళ్లూ మీ జెండా నన్ను శత్రువుని చేసిందనుకున్నాను. కాని మీ కొడుకు నా ప్రాణం కాపాడం చూశాను. పార్టీ గుర్తు నా కూతురి సంతోషానికి, నా సొంత తెలివికి మధ్య అడ్డురావడానికి నేనెలాంటి తండ్రిని? అదే వరద కడిగిన స్పష్టతతో కదిలిన ప్రసాదరావు జవాబిచ్చాడు. అందరూ సమానమే అని బడిలో మన పిల్లలకు నేర్పించాం. బహుశా మనమే, తండ్రులం మన సొంత పాఠాన్ని మర్చిపోయాం.